ఆ చెట్ల తిమ్మాయిపల్లి చెగుంట మండల్. అది ఏంటంటే మా పేరు మూడు రామ్ జనేత్ అని. మాకు దాదాపు 50-100 సంవత్సరాల నుండి మేము ఇది లవాని భూమిలో కబ్జా చేసుకుంటూ ఉన్నాం. అక్కడ బోర్ వేసాము, మళ్ళీ ఇక్కడ గుడిసె కూడా వేసుకొని నివసిస్తున్నాము. అలాంటి భూమిని మేము అంతకుముందు వైఎస్ రాజశేఖర పీరియడ్లో ఉన్నప్పుడు అతను మేము చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మా భూమిని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందనేసి వేరే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మా ల్యాండ్ మా భూమి అనేసి అంటారు. ఎంఆర్ఓ దగ్గర పోయినా ఫిర్యాదు ఇచ్చినాం, ఎంఆర్ఓ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంకొకటి కలెక్టర్ దగ్గర 10-20 సార్లు వెళ్ళాము, అక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి మేము ఇక్కడ మా ల్యాండ్ మాకు కావాలనేసి ఉద్దేశంతో వచ్చినాము. ఇంకొకటి మాకు మాకు దాదాపు 100 సంవత్సరాల నుండి మేము గుడిసెలో నివసిస్తున్నాము. అక్కడ మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని మేము ఇక్కడ వచ్చాము అంటాం. మీ ల్యాండ్ తీసుకున్న వేరే వాళ్ళు ఆక్రమిస్తామని అంటారు వాళ్ళు. వేరే వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర వెళ్తే ఏమంటారంటే మా భూమి మాకు కావాలి మేడం, మాకు కొలత చేసి మా భూమి మా ల్యాండ్ మాకు ఇవ్వాలంటే వేరే వాళ్ళ పేరు మీద ఉందని అంటారు. మళ్ళీ ఎలా అంటే వేరే వాళ్ళు పక్క వాళ్ళు మేము 100 సంవత్సరాల నుండి ఉన్నాము. అది ఎకరన్నర ఉంటుంది. ఎకరన్నరలో అక్కడ మేము సాగు చేసినాం, బోర్ ఉంది ఆల్రెడీ, గుడిసె కూడా. మాకు మా దగ్గర కాగజాలు అలాంటి ఏం లేదు, చేయించుకున్న మూమెంట్లోనే వైఎస్ రాజశేఖర ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ వచ్చేసింది కదా. ఆ మూలంగా మా టీఆర్ఎస్ వాళ్ళకు మాకు మీ కాంగ్రెస్ పావురతం కాబట్టి మీకు ఇవ్వమనేసి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ అట్లా చేసుకుంటున్నట్టు. అందుకబట్టి మా ల్యాండ్ మాకు కావాలనేసి ఇక్కడ వచ్చాము. ఆ చెట్ల తిమ్మాయిపల్లి చెగుంట మండల్. అది ఏంటంటే మా పేరు మూడు రామ్ జనేత్ అని. మాకు దాదాపు 50-100 సంవత్సరాల నుండి మేము ఇది లవాని భూమిలో కబ్జా చేసుకుంటూ ఉన్నాం. అక్కడ బోర్ వేసాము, మళ్ళీ ఇక్కడ గుడిసె కూడా వేసుకొని నివసిస్తున్నాము. అలాంటి భూమిని మేము అంతకుముందు వైఎస్ రాజశేఖర పీరియడ్లో ఉన్నప్పుడు అతను మేము చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మా భూమిని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందనేసి వేరే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మా ల్యాండ్ మా భూమి అనేసి అంటారు. ఎంఆర్ఓ దగ్గర పోయినా ఫిర్యాదు ఇచ్చినాం, ఎంఆర్ఓ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంకొకటి కలెక్టర్ దగ్గర 10-20 సార్లు వెళ్ళాము, అక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి మేము ఇక్కడ మా ల్యాండ్ మాకు కావాలనేసి ఉద్దేశంతో వచ్చినాము. ఇంకొకటి మాకు మాకు దాదాపు 100 సంవత్సరాల నుండి మేము గుడిసెలో నివసిస్తున్నాము. అక్కడ మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని మేము ఇక్కడ వచ్చాము అంటాం. మీ ల్యాండ్ తీసుకున్న వేరే వాళ్ళు ఆక్రమిస్తామని అంటారు వాళ్ళు. వేరే వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర వెళ్తే ఏమంటారంటే మా భూమి మాకు కావాలి మేడం, మాకు కొలత చేసి మా భూమి మా ల్యాండ్ మాకు ఇవ్వాలంటే వేరే వాళ్ళ పేరు మీద ఉందని అంటారు. మళ్ళీ ఎలా అంటే వేరే వాళ్ళు పక్క వాళ్ళు మేము 100 సంవత్సరాల నుండి ఉన్నాము. అది ఎకరన్నర ఉంటుంది. ఎకరన్నరలో అక్కడ మేము సాగు చేసినాం, బోర్ ఉంది ఆల్రెడీ, గుడిసె కూడా. మాకు మా దగ్గర కాగజాలు అలాంటి ఏం లేదు, చేయించుకున్న మూమెంట్లోనే వైఎస్ రాజశేఖర ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ వచ్చేసింది కదా. ఆ మూలంగా మా టీఆర్ఎస్ వాళ్ళకు మాకు మీ కాంగ్రెస్ పావురతం కాబట్టి మీకు ఇవ్వమనేసి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ అట్లా చేసుకుంటున్నట్టు. అందుకబట్టి మా ల్యాండ్ మాకు కావాలనేసి ఇక్కడ వచ్చాము.